హై వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్వెస్ట్మెంట్ వెల్త్. ఇవాళ చెప్పుకోబోయే స్టాక్ బోత్ లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ రెండింటికి యూజ్ అవుతుంది. సో క్లియర్గా లెవెల్స్ అబ్జర్వ్ చేయండి. సో దట్ ఏ లెవెల్స్లో యాడ్ చేయాలి అండ్ అసలు ఆ స్టాక్ని ఎందుకు లాంగ్ టర్మ్కి ప్రిఫర్ చేయమంటున్నాను అనేది మీకు క్లారిటీ వస్తుంది. సో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో ఇవాళ మాట్లాడుకోబోయే స్టాక్ ఒక మోనోపోలీ స్టాక్. మోనోపోలీ అంటే వాళ్ళకి కాంపిటీషన్ ఉండదు. అంటే ఆ సెక్టర్లో ఆల్మోస్ట్ వాళ్ళ బిజినెస్లో వాళ్ళు 90% ఆర్ ఈవెన్ 100% స్టేక్ వాళ్ళకే ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐఆర్సిటిసి, బిఎస్సి, ఐఈఎక్స్, ఏపీఎల్ అపోలో, ఇలా చాలా స్టాక్స్, ఈవెన్ పిడిలైట్, ఇవన్నీ కూడా మోనోపోలీ స్టాక్స్. అంటే వాళ్ళకి కాంపిటీషన్ ఉండదు. సో కాంపిటీషన్ లేదు కాబట్టి వాళ్ళ గ్రోత్కి కూడా తిరిగి ఉండదు. సో మోస్ట్లీ ఇలాంటి స్టాక్స్నే పోర్ట్ఫోలియోకి ప్రిఫర్ చేస్తారు. అండ్ ఈ స్టాక్ లాస్ట్ 1 yearలో మార్కెట్ ఎంత ర్యాలీ అవుతున్నప్పుడు కంటిన్యూస్గా ఒకటే రేంజ్లో కన్సాలిడేట్ అవుతుంది. అంటే పైకి పెరగడం, తగ్గడం, సో ఓవరాల్గా అదే లెవెల్లో ఉంది. సో ఇంత కన్సాలిడేషన్ తర్వాత ఇప్పుడు బ్రేక్ అవ్వడానికి అయితే స్టాక్ మంచి రెడీగా ఉంది. సో అది టెక్నికల్ అనాలిసిస్లో క్లియర్గా చూద్దాం. మోనోపోలీ స్టాక్స్ అనేవి ఎప్పుడు పోర్ట్ఫోలియోకి మంచి స్టాక్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ ర్యాలీలో ఐఆర్సిటీసీ కానీ ఐఈఎక్స్ కానీ వాటి యొక్క పెర్ఫార్మెన్స్ మీరు చూడొచ్చు. సో ఎవరైనా ఒక మంచి మోనోపోలీ స్టాక్ ఒక బెటర్ వాల్యుయేషన్లో దొరికితే దాన్ని లాంగ్ టర్మ్కి తీసుకోవడానికి అయితే ప్రిఫర్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ 26 అంటే ట్యూస్డే నాడు వీళ్ళ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ అనౌన్స్మెంట్ ఉంది. సో క్వార్టర్లీ రిజల్ట్స్ బేస్ మీద ఒకవేళ ఒక షార్ట్ డిప్ ఒక కిందకి ఒకవేళ పడినప్పుడు మీరు యాడ్ చేయాలనుకుంటే నేను చెప్పే లెవెల్స్లో అయితే మాత్రం యాడ్ చేయడం మర్చిపోద్దు. సో ఎవరైతే ఈ స్టాక్ని తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు 26న క్వార్టర్లీ రిజల్ట్స్ని అయితే పక్కా వాచ్ చేయండి. అండ్ ఐ థింక్ రిజల్ట్స్ అయితే చాలా మంచిగానే వస్తాయి. సో రిజల్ట్స్ తర్వాత ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ లోపు అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. వెయిట్ చేయకుండా అసలు ఈ మోనోపోలీ స్టాక్ ఏంటనేది చూద్దాం. స్టాక్ నేమ్ వచ్చేసి ఎంసీఎక్స్, మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్. మనం డైలీ ఎలా అయితే స్టాక్స్ని కొని అమ్మి ట్రేడింగ్ చేస్తూ ఉంటాము, అలాగే కమోడిటీస్ ఉంటాయి. గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్. ఇక్కడ మీరు వీళ్ళ ప్రొడక్ట్స్ చూస్తే క్లియర్గా కనిపిస్తాయి. గోల్డ్, సిల్వర్, అల్యూమినియం, కాపర్, లెడ్, ఇలా డిఫరెంట్ మెటల్స్ అవ్వచ్చు. లేదంటే ఎనర్జీ సెగ్మెంట్ నుంచి క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, ఆర్ అగ్రి సెగ్మెంట్ నుంచి కాటన్, రబ్బర్, ఇలా డిఫరెంట్ కమోడిటీస్ని ట్రేడ్ చేయడానికి ప్రొవైడ్ చేసే ప్లాట్ఫామే ఆర్ ఎక్స్చేంజే ఈ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం షేర్స్ని కొని అమ్మడానికి బిఎస్సి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఎలా అయితే ఒక ఎక్స్చేంజ్, అలా కమోడిటీస్ని బై చేయడానికి, సెల్ చేయడానికి, ట్రేడ్ చేయడానికి ఉపయోగపడే ప్లాట్ఫామ్ అండ్ ఎక్స్చేంజే ఈ ఎంసీఎక్స్. సో ఈ సెగ్మెంట్లో 96% మార్కెట్ షేర్ వీళ్ళ దగ్గరే ఉంది. అండ్ ఆల్సో కొన్ని మెటల్స్ రిలేటెడ్ అయితే 100% మార్కెట్ షేర్ వీళ్ళదే. సో వీళ్ళకి జీరో కాంపిటేటర్ అని చెప్పొచ్చు సింప్లీ చెప్పాలంటే. ప్రతిరోజు మనం చూస్తూ ఉంటాం గోల్డ్ ఎంత పెరిగింది, గోల్డ్ ఎంత పడింది అని. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ ఎంసీఎక్స్ నుంచే మన వాళ్ళు చూస్తూ ఉంటారు. సో కమోడిటీ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఎంసీఎక్స్ అనేది బాగా తెలిసిన ప్లాట్ఫామ్. అసలు ఈ కమోడిటీ ట్రేడింగ్ ఏ రీజియన్లో ఎక్కువ గ్రోత్ చెందుతుంది అనేది చూడడం కోసం అని చెప్పేసి వీళ్ళ యొక్క యాన్యువల్ రిపోర్ట్ని డౌన్లోడ్ చేయడం అయితే జరిగింది. ఇది బిఎస్సిలో అవైలబుల్ ఉంటుంది. సో 2020-21 యాన్యువల్ రిపోర్ట్ నుంచి క్లియర్గా మీరు ఇక్కడ చూసినట్టయితే 2019 to 2020 కంపారిజన్లో ఏషియా పెసిఫిక్లో హ్యూజ్ గ్రోత్. సో కమోడిటీస్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ ట్రేడింగ్లో ఏషియా పెసిఫిక్లో కంపేర్ టు రెస్ట్ ఆఫ్ ద వరల్డ్తో కంపేర్ చేస్తే ఏషియాలో హ్యూజ్ గ్రోత్. అండ్ ఈవెన్ ఏ సెగ్మెంట్లో గ్రోత్ ఉందని చూస్తే అగ్రికల్చర్ అవ్వచ్చు, ఎనర్జీ, సో ప్రీషియస్ మెటల్, సో ఆల్మోస్ట్ ప్రతి సెగ్మెంట్లోని మంచి గ్రోత్ అయితే ఉంది. అంటే కమోడిటీస్ సైడ్ ట్రేడ్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ రానున్న రోజుల్లో ఇది ఇంకా గ్రోత్ చెందొచ్చు అని మేనేజ్మెంట్ అయితే ఒక వ్యూ అయితే చూపిస్తుంది. సో వీళ్ళ ఫండమెంటల్స్ చూద్దాం. మార్కెట్ క్యాపిటల్ 9,148 crores. సో ఇది ఒక మిడ్ క్యాప్ కంపెనీ. అండ్ వీళ్ళకి డెప్ట్ అసలు కంప్లీట్ జీరో. సో ఇంత పెద్ద కంపెనీకి అసలు అప్ అనేది లేదు. దట్ ఈస్ వన్ గుడ్ థింగ్. సో ఫర్ నౌ కొంచెం పిఈ అయితే కొంచెం హైయర్ వాల్యుయేషన్లో ఉంది. బట్ మార్కెట్ ర్యాలీలో ఉంది కాబట్టి బుల్ మార్కెట్లో స్టాక్ పిఈ అనేది పెరగడం అనేది కామనే. సో ప్రస్తుతానికి దీనికి మీరు పిఈని అయితే ఇగ్నోర్ చేయొచ్చు. అండ్ వీళ్ళ ఆర్ఓసి అండ్ ఆర్ఓఈ హెల్దీ వాల్యూస్. అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ విషయానికి వస్తే 2014 ఆ లెవెల్స్ నుంచి వస్తే సేల్స్ అయితే స్లోగా గ్రో అవుతున్నాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం ప్రాఫిట్స్ కూడా వీళ్ళు మంచి ఆపరేటింగ్ మార్జిన్స్ మెయింటైన్ చేస్తూ ప్రాఫిటబిలిటీ కూడా చూపిస్తున్నారు. సో ఎట్ ద సేమ్ టైం ఈపీఎస్ కూడా చాలా హెల్దీ ఈపీఎస్, ఆల్మోస్ట్ ఇన్ 40s. సో ఓవరాల్గా ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ ప్రకారం అయితే వీళ్ళైతే స్ట్రాంగ్గానే కనిపిస్తున్నారు. అండ్ షేర్ క్యాపిటల్ కన్సిస్టెంట్గా 51 crores మెయింటైన్ చేస్తున్నారు. రిజర్వ్స్ కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతున్నాయి అండ్ బారోయింగ్స్ అయితే లేవు. అండ్ రీసెంట్గా వీళ్ళు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే లాస్ట్ క్వార్టర్లో ఎఫ్ఐఎస్ వాళ్ళ స్టేక్ ఇంక్రీజ్ చేశారు, పబ్లిక్ షేర్ హోల్డింగ్ అయితే తగ్గింది. సో ఎఫ్ఐఎస్ వాళ్ళ స్టేక్ పెంచడం వన్ గుడ్ థింగ్. అయితే రీసెంట్ టైమ్స్లో పబ్లిక్ హోల్డింగ్ ఆల్మోస్ట్ ఇదే చాలా తక్కువ. 2018 టైం నుంచి
సెప్టెంబర్ 2020లో వచ్చింది. మళ్ళీ ఇప్పుడే తక్కువ ఉంది. సో ఓవరాల్‌గా స్టాక్ కన్సాలిడేట్ అవుతూ ఉండడం, ఎఫ్ఐఐస్ బై చేయడం, పబ్లిక్ హోల్డింగ్ తగ్గడం, వీళ్ళ ఫండమెంటల్స్ అన్నీ కూడా ఇంటాక్ట్ ఉండడం. ఓవరాల్‌గా ఫండమెంటల్ అనాలిసిస్ అయితే అంతా బానే ఉంది. సో టెక్నికల్ అనాలిసిస్ మెయిన్‌గా ఈ స్టాక్‌ని మనం షార్ట్ టర్మ్ కానీ, లాంగ్ టర్మ్‌కి రెండిటికి కూడా తీసుకోవడానికి రీజన్. సో టెక్నికల్ అనాలిసిస్ చూద్దాం. మీరు ఇక్కడ చూస్తుంది ఎంసీఎక్స్ వీక్లీ చార్ట్. అంటే ఒక్కొక్క క్యాండిల్ ఈక్వల్ టు 1 వీక్. ఈ స్టాక్ ఆల్మోస్ట్ 2012 మార్చ్ నుంచి మార్కెట్‌లో లిస్ట్ అయింది. అక్కడి నుంచి మీరు ఇక్కడ చూసినట్టయితే నాకు అనిపించింది 2013 ఆ టైం నుంచి ఇది ఒక ఛానల్. ఇక్కడ నేను డ్రా చేసిన ఈ ఛానల్ ఉంది కదా! ఈ ఛానల్‌లో ఆల్మోస్ట్ ఈ టాప్‌ని టచ్ అవ్వడం, డౌన్, మళ్ళీ టాప్, డౌన్ టచ్ అవ్వడం. ఇప్పుడు ఈ టాప్‌ని టచ్ అయ్యి ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంది. ఓవరాల్‌గా ఇది ఒక ఛానల్‌లో ఉంది. ఈ ఛానల్‌ని బ్రేక్అవుట్ అయితే చేసింది. బట్ మళ్ళీ లోపలికి వచ్చింది. ఫేక్ బ్రేక్అవుట్ అయినట్టు బ్రేక్అవుట్ నుంచి లోపలికి అయితే వచ్చింది. సో ఫర్దర్ ఎలా ఉండబోతుందని చూడడం కోసం డైలీ చార్ట్‌లోకి వెళ్తున్నాం. ఇందాక చూపించినట్టు ఈ ఛానల్ లోపల మళ్ళీ ఇంకొక ఛానల్ ఉంది. సో దీన్ని ఛానల్ ఇన్సైడే ఛానల్ అంటారు. సో ఇదొక పెద్ద ఛానల్. దాని లోపల ఒక చిన్న ఛానల్ ఉంది. ఈ యెల్లో ఛానల్ చూస్తున్నారు కదా! డైలీ చార్ట్‌లో అంటే క్యాండిల్ ఈక్వల్ టు 1 డే ఆల్మోస్ట్ ఆగస్ట్ 2020 నుంచి ఇప్పుడు అక్టోబర్ 2021 అంటే మోర్ దెన్ 1 ఇయర్ ఇదే ఛానల్‌లో ఉంది. సో టాప్ ఆఫ్ 1850 ఆ లెవెల్‌ని టచ్ అవ్వడం, మళ్ళీ కిందకొచ్చేసి 1442 ఆ లెవెల్‌ని టచ్ అవ్వడం. బట్ రీసెంట్‌గా ఈ ఛానల్ అయితే బ్రేక్అవుట్ ఇచ్చింది. సో బ్రేక్అవుట్ అయినప్పుడు మంచి వాల్యూమ్స్‌తోనే బ్రేక్ అయింది. బట్ సస్టైన్ అవ్వలేదు. సో ఈ వాల్యూమ్స్‌తో బ్రేక్ అయిన తర్వాత డౌన్ అయింది. మనకి జనరల్‌గా తెలిసిందే ఎప్పుడన్నా ఒక ఛానల్‌ని గానీ, లేదంటే ఒక హ్యూజ్ రెసిస్టెన్స్‌ని గానీ బ్రేక్ చేసినప్పుడు మళ్ళీ దాన్ని రీటెస్ట్ చేస్తది. సో ప్రెజెంట్ మార్కెట్ సడెన్‌గా లాస్ట్ 1 వీక్ నుంచి కొంచెం వాలటైల్‌గా ఉండడం అండ్ మార్కెట్స్ ఫాల్ అవ్వడం వల్ల ఈ స్టాక్ కూడా పడి మళ్ళీ రీటెస్ట్ పాయింట్‌కి అయితే వచ్చింది. ప్రెజెంట్ మీరు ఇక్కడ చూసినట్టయితే డైలీ చార్ట్‌లో 50 డేస్ మూవింగ్ యావరేజ్‌కి దగ్గరలో ఉంది. అండ్ 200 డేస్ మూవింగ్ యావరేజ్ కూడా చాలా నియర్‌లో ఉంది. సో మనం ఇప్పుడు ఏం చేయొచ్చంటే స్టాక్‌కి 26న రిజల్ట్స్ ఉన్నాయి. సో ఈ లోపు గ్యారంటీగా నేను అనుకోవడం రిజల్ట్స్ రోజున గానీ, రిజల్ట్స్ ముందు గానీ ఒకసారి 1730 టచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ కానీ 1 గుడ్ గ్రీన్ క్యాండిల్ వచ్చి 1850ని గానీ కట్ చేస్తే ఇంకా ఈ స్టాక్ అనేది 2000, 2500 అలా వెళ్ళిపోతుంది దీని జర్నీ. సో నా ఒపీనియన్‌లో ఎంసీఎక్స్‌ని కరెంట్ లెవెల్స్‌లో ఒక 10% యాడ్ చేయండి. మిస్ అవ్వకుండా ఉండడం కోసం ఎప్పుడు కూడా గుడ్. ఎందుకంటే మీరు ఇక్కడ చూసినట్టయితే నేను ఒక లైన్ డ్రా చేస్తున్నాను. సో మీరు ఈ పాయింట్ చూసినట్టయితే ఆల్మోస్ట్ ఇది కూడా ఒక మంచి సపోర్ట్ ఇస్తది. సో ప్రెజెంట్ ఉన్న లెవెల్. సో ప్రెజెంట్ ఉన్న లెవెల్‌లో ఒక 10% అలా యాడ్ చేసి కిందకి పడితే 1730 దగ్గర, ఒకవేళ ఇంకా కిందకి పడితే 1600 దగ్గర యాడ్ చేయండి. ఒకవేళ మీరు ఇంకా కిందకి పడితే అంటే మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తాను అనుకున్న వాళ్ళైతే ఇంకా కిందకి పడి మార్కెట్ కరెక్షన్‌లో ఇంతవరకు అయితే కిందకి పడదు. ఒకవేళ వస్తే వెల్ అండ్ గుడ్. మీ అదృష్టం అనుకుని 1450 లెవెల్స్‌లో యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇలా యాడ్ చేసినట్టయితే నా ఒపీనియన్‌లో ఇమ్మీడియేట్‌గా ఒక గ్రీన్ క్యాండిల్ రాగానే షార్ట్ టర్మ్‌లో 2000, 2200, 2400 అండ్ లాంగ్ టర్మ్‌లో ఈజీగా 3000 ప్లస్ వెళ్ళగలిగే స్టాక్ ఇది. సో మోనోపోలీ స్టాక్స్ దొరకడం కష్టం. ఇంత హ్యూజ్ కన్సాలిడేషన్ తర్వాత ఇది ఒక మంచి బ్రేక్అవుట్. సో మిస్ అవ్వకుండా అయితే దీన్నైతే యాడ్ చేయండి. నా ఎక్స్‌పెక్టేషన్‌లో నెక్స్ట్ 2-3 మంత్స్‌లో దీంట్లో అయితే ఒక మంచి ర్యాలీ ఉండబోతుంది. సో ఇది నా అనాలిసిస్. ఒకవేళ నచ్చితే ఆన్ టాప్ మీ అనాలిసిస్ చేసి ఒకవేళ బై చేయాలనిపిస్తే అప్పుడు బై చేయండి. అంతేగాని దీన్ని ఒక బై రికమెండేషన్‌గా అయితే తీసుకోవద్దు. దిస్ ఈస్ జస్ట్ మై వ్యూ. హోప్ యూ లైక్ ద వీడియో. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ ఛానల్‌ని వేరే వాళ్ళకి తెలిసేలాగా ఫార్వర్డ్ చేయండి. థాంక్ యూ.